హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణీస్ వరల్డ్. ఈ సమ్మర్లో మేము వెళ్ళి చూసొచ్చిన ప్లేస్ గ్యాంగ్టక్ అండ్ డార్జిలింగ్. ఈ ట్రిప్ డీటెయిల్స్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మాతో పాటు మీరు కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మా వీడియోని చూడండి. మేము ప్రజెంట్ ఉంటున్నది ఆంధ్రాలో కాబట్టి మాకు అవైలబుల్గా ఉండే ఆప్షన్ ట్రైన్. అది సామర్లకోట నుంచి కామాఖ్య స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. దానికి మేము 2 months బిఫోరే టికెట్స్ అయితే చేసుకున్నాము. సామర్లకోటలో మిడ్-నైట్ 1కి ఈ ట్రైన్ అవైలబుల్గా ఉంది. మేము సాటర్డే నైట్ 1కి ఈ ట్రైన్ని ఎక్కాము. అలాగే సండే అంతా ట్రైన్లో ఉండి మండే ఎర్లీ మార్నింగ్ 6కి న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్లో అయితే దిగాము. సిక్కిం అండ్ డార్జిలింగ్ ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయడానికి ముందుగానే ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. సో ఈ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయ్యే వరకు కూడా మొత్తం ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్. సో మేము ట్రైన్ దిగేసరికి క్యాబ్ వచ్చి రెడీగా ఉంది. ఏ ప్యాకేజ్ లేకపోయినా కూడా మనం ఈ 2 స్టేట్స్ని ఈజీగా కవర్ చేయొచ్చండి. లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుంచి అవైలబుల్గా ఉంది. అలానే చాలా హోటల్స్, చాలా రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. నా సజెషన్ అయితే ప్యాకేజ్ లేకుండా వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. వేరే స్టేట్స్ వెళ్తున్నామంటే మెయిన్గా మనం ఆలోచించేది ఫుడ్ అక్కడ బాగుంటుందా లేదా అని. సో ఈ 2 స్టేట్స్లోని కూడా ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. రైస్ అయినా, చపాతీ అయినా, వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే బాగానే దొరికింది. అలానే టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే మా హోటల్ వాళ్ళైతే ప్రిపేర్ చేశారు. మా ప్యాకేజ్ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 6:30 to 7 మధ్యలో అయితే స్టేషన్ నుంచి సిక్కింకి స్టార్ట్ అయ్యాము. నియర్లీ 120 kilometers ఉంటుందని చెప్పారు. ఇది మొత్తం కూడా ఘాట్ రోడ్లోనే మన జర్నీ అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలాగే కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా కూడా మధ్యలో స్టేస్ ఉంటాయి. మధ్యలో చిన్న చిన్న హోటల్స్ అవి ఉంటాయి. మేము మధ్యలో ఒకసారి ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసాము. ఇంకెక్కడ కూడా ఆగలేదు. డైరెక్ట్ వెళ్తే మాకు నియర్లీ 6 hours to 7 hours పట్టింది మా హోటల్ రూమ్ రీచ్ అవ్వడానికి. రూమ్కి రీచ్ అయ్యాక ముందు ఫ్రెష్ అయ్యి అక్కడే లంచ్ ఫినిష్ చేసాము. కాసేపు రెస్ట్ తీసుకుని 3:30కి గ్యాంగ్టక్లో కొన్ని వ్యూస్ చూద్దామని అయితే బయటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఫస్ట్ మనల్ని బుద్ధిస్ట్ టెంపుల్కే తీసుకెళ్లారు. అక్కడ వ్యూ అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది హిల్ స్టేషన్ కాబట్టి మోస్ట్లీ వ్యూ పాయింట్ అనగానే మనకు కనిపించేవి హిల్స్ అండ్ గ్రీనరీ. అండ్ వీళ్ళ హౌసెస్ అయితే మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పాలి. నెక్స్ట్ వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా సేమ్ గ్రీనరీ అండ్ హిల్ స్టేషన్. జస్ట్ నేచర్ని చూస్తూ మనం ఫీల్ అవ్వడమే. మేము వెళ్ళినప్పుడు ఫాగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ సమ్మర్లో ఫాగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో దూరంగా ఉండే లొకేషన్స్ అయితే కనిపించలేదు, దగ్గరగా ఉన్న లొకేషన్స్ అయితే కనిపించాయి.
నెక్స్ట్ స్పాట్ ఫ్లవర్ ఎగ్జిబిషన్. ఇక్కడ చాలా రకరకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ని పెంచుతున్నారు. ఇది చాలా పెద్ద ప్లేస్, చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్ గార్డెన్స్ అయితే గ్యాంగ్టాక్లో చాలా ఉన్నాయి. వాళ్ళు టూరిజంని డెవలప్ చేసుకోవడం కోసం ఇలాంటి ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ అని, ఫ్లవర్ గార్డెన్స్ అని చెప్పి వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారని మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు. నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్కి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగా కనిపిస్తుందని చెప్పారు, కానీ 70% ఫాగ్ ఉండడం వల్ల అంత క్లియర్ అండ్ బ్రైట్గా అయితే ఏం కనిపించలేదు. ఒక లొకేషన్ కవర్ చేసామా లేదా అన్నట్టుగా మేము కూడా చూసి వచ్చేసాము. సమ్మర్లో మోస్ట్లీ ఫాగ్ ఉంటుందని చెప్పారు, బట్ మన ఆంధ్రాలో ఉండే ఈ హీట్ని తట్టుకోవాలంటే కొంచెం కష్టమే కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చిల్ అవ్వడంలో తప్పేమీ లేదు. నెక్స్ట్ లొకేషన్ గణేష్ టోక్. ఇది గణపతి టెంపుల్. వీళ్ళు కూడా మనలానే గణపతిని పూజిస్తారంట, అలాగే వినాయక చవితి కూడా చేసుకుంటారని చెప్పారు. మోస్ట్లీ ఇక్కడ బుద్ధిజమే నడుస్తుంది, కానీ వాళ్ళు కూడా గణపతిని పూజిస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ లోపల కెమెరా ఎలో లేదు. ఇక్కడ ఎటు చూసినా రంగురంగుల జెండాలు అయితే కనిపిస్తాయి. ఇలా ఎందుకు కట్టుకుంటారని మా క్యాబ్ డ్రైవర్ని అడిగితే వాళ్ళ పూర్వీకుల యొక్క గుర్తుగా అయితే వాళ్ళు అలా కట్టుకుంటారని చెప్పారు. మనం మామిడి తోరణాలు ఎలా అయితే కట్టుకుంటామో శుభప్రదంగా వాళ్ళు కూడా ఈ రంగురంగుల జెండాలను కట్టుకొని వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసుకుంటారని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్ ఎగ్జిబిషన్కే తీసుకెళ్ళాడు. ప్రతి దానికి ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంది, జస్ట్ 10-20 రూపీస్ మాత్రమే. మోస్ట్లీ అక్కడ అందరూ టూరిజం మీదే డిపెండ్ అయ్యారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఇలాంటి చిన్న చిన్నవి ఏర్పాటు చేసి వాళ్ళు బతకడం కోసం ఇలాంటివి చేస్తుందని చెప్పారు. నెక్స్ట్ లొకేషన్ గ్యాంగ్టాక్ మాల్ రోడ్. ఇది గ్యాంగ్టాక్కి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ మాల్ రోడ్ కొంచెం ఫారిన్ ఫీల్ వచ్చేలా ఉంటుంది అంటుంటారు అందరూ, అది నిజమే అనిపించింది. ఇక్కడ షాపింగ్ కూడా లిటిల్ బిట్ కాస్ట్లీ, అండ్ ఇక్కడ మెయిన్ షాపింగ్ వచ్చేసి స్వెటర్స్ అండ్ షాల్స్, ఇంకా కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్స్ అయితే కనిపించాయి. ఎక్కువ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ కనిపించాయి, అండ్ జనరల్గా షాపింగ్ చేయడానికి నాకైతే ఏం స్టఫ్ కనిపించలేదు ఇక్కడ. కాసేపు అలా తిరుగుతూ టైం పాస్ చేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాము. ఇదే మా డే 1 అండ్ డే 2 త్వరలోనే అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.